హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన జూన్ నెలలో 3 ముఖ్యమైన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ విడుదల చేసింది. సో ఆ పథకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటికే సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలులో ముందుకు వెళ్తుండగా ఇప్పుడు మరికొన్ని పథకాలను కూడా దశల వారీగా అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు, మహిళలు, రైతులు ఈ అప్డేట్స్ తప్పకుండా తెలుసుకోవాలి. మొదటిగా ఈ జూన్ నెలలో తల్లులకు సంబంధించి ముఖ్యమైన పథకం తల్లికి వందనం. 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలను స్కూలు లేదా కాలేజీకు పంపిస్తున్న తల్లులకు ప్రభుత్వం ఒక్కో పిల్లవాడికి 13,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని సమాచారం. ఒక పిల్లవాడు ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయల వరకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకం జూన్ 19వ తేదీన అమలు కావచ్చని సమాచారం వస్తుంది. కానీ ఇది ఇంకా ఫిక్స్ కాలేదు. జూన్ 12వ తేదీన స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది. అయితే లబ్ధి పొందాలంటే ఈకేవీసీ పూర్తయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింకు తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హుల జాబితాలో పేరుందో లేదో కూడా ముందుగానే చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద జూన్ 20వ తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ మొత్తాన్ని అర్హులైన రైతులకు అందించనున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ పథకం కింద 5,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు జమ చేస్తారు. ఇప్పటికే అర్హుల జాబితా సిద్ధమైందని, రైతులు ఈకేవీసీ భూ వివరాలు, అవసరమైన నమోదు ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. చివరగా మహిళల కోసం మరో కీలక పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల హామీల్లో భాగంగా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే పథకానికి జూన్ 20వ తేదీలోపు దరఖాస్తులు ప్రారంభం కావచ్చని సమాచారం. ఈ పథకానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఈకేవీసీ మరియు ఎన్పిసి లింకు తప్పనిసరి కావచ్చు. ఇలా జూన్ నెలలో తల్లికి వందనం, రైతులకు సహాయం, మహిళలకు ఆర్థిక సహాయం వంటి ప్రధాన పథకాల ద్వారా అర్హులైన ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే అధికారిక ప్రకటనలు, మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మాత్రమే డేట్స్ మీద పూర్తి స్పష్టత వస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. పథకాలకు సంబంధించి ప్రభుత్వం తేదీలను పక్కాగా ఫిక్స్ చేస్తుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.